Namaste, welcome back to my channel Surya Mounica. ఇంకొక కొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. అంటే రీసెంట్లీ నాకు నా ఛానల్లో వచ్చే కామెంట్స్ని బట్టి వీడియో చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో మన హోమ్ టూర్ ఏదైతే చేసామో నియర్లీ 1.5-2 years బ్యాక్ ఏదైతే చేసామో దానికి ఇంకా ఐమ్ గెట్టింగ్ కమెంట్స్, కొన్ని ఎంక్వైరీస్ లైక్ ఏంటి అదేంటి మెటీరియల్, ఇది ఎలా యూజ్ చేశారు, ఇది బాగుంది, సో ఈ పార్టిషన్ బాగుంది, ఇలా బాగా ప్లాన్ చేసుకున్నారు, ఇలా అందరు చెప్తుంటే ఐ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడెప్పుడో వీడియో కూడా ఇంకా చూసి ఇంకా దాని నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నారంటే అర్థమైంది ఏంటంటే ఓకే, చాలామంది వాళ్ళ న్యూ హౌస్ బిల్డ్ చేసుకుంటున్నారు, సో రిఫరెన్సెస్ తీసుకుంటున్నారు, వీడియోస్ చూస్తున్నారు, లేకపోతే పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో వై నాట్ మనం ఇంకొక మంచి ఇల్లు అలాంటిది సింపుల్గా ఉండే చూపిస్తే మీకు కూడా కొన్ని దాని నుంచి ఇన్పుట్స్ వస్తాయి కదా, మీకు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో నేను మొత్తం ఒక ఇల్లు చూపించే దాంట్లో మీరు ఒక 1 part ఒక్క దగ్గర ఒక టీవీ యూనిట్ దగ్గర ఒక చిన్న పార్ట్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా మన ఇంట్లో కూడా అనే ఒక ఐడియా వస్తే దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది వీడియో కదా. అలానే నేను మీకు ఈరోజు ఒక ఇల్లు చూపించేస్తాను. సో అది వచ్చేసి ఇట్స్ 4 bedroom ఫ్లాట్ అనుకోవచ్చు, లేదంటే 3+1 హోమ్ థియేటర్ ప్లస్ హాల్ ప్లస్ డైనింగ్ ప్లస్ కిచెన్. సో అలా వచ్చింది ఒక 3000 SFT ఇల్లు అయితే చూపించేస్తాను. దాంట్లోంచి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇన్పుట్స్ తీసుకోండి, నేను వీడియో కూడా స్లోగా తీసుకెళ్తాను సో దట్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్. మీ కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఐ హోప్ ఇట్ రీచెస్ అవుట్ గుడ్ అండ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు మనం ఈ మంత్ ఫేవరెట్స్ చూసేద్దామా. దీస్ ఆర్ అ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ థెరపీస్ లాగా అనమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇది వచ్చేసి ఏంటంటే హెయిర్ మసాజర్. సో ఇవన్నీ సిలికాన్ బ్రిజిల్స్ వస్తాయి, సో విచ్ యూ కెన్ సీ హియర్. ఇవన్నీ కూడా సిలికాన్ బ్రిజిల్స్ వస్తాయి. ఇది ఏంటంటే మీరు డైలీ వన్స్ జస్ట్ హోల్డ్ ఇట్ అండ్ మొత్తం స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకోండి. సో ఇది ఏం చేస్తుందంటే మనకి స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్, లోపల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ కాంబింగ్ అసలు కాదు, దిస్ ఇస్ ఫర్ స్కాల్ప్ మసాజ్. మీకు లోపల బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్కాల్ప్ మీద బాగా అవుతుందంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ దిస్. ఇది వచ్చేసి బాడీ స్క్రబ్బర్. a person who will be using బాడీ వాషెస్, మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ పైన క్యాప్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకొని దీంట్లో మనం మన బాడీ వాష్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సప్ చేసేసి సో జస్ట్ వాష్ ఇట్. ఇది ఏంటంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బాడీ వాష్ మీకు దీంట్లోంచి బయటకు వస్తుంటుంది అనమాట. సో వెన్ యూ వాష్ యుల్ ఫీల్ సో గుడ్. ఇది కూడా మొత్తం సిలికాన్ బ్రిజిల్సే, దే విల్ బి వెరీ వెరీ సాఫ్ట్. ఇది కూడా చాలా చాలా సేవియర్. అండ్ ఇంకొకటి ఐ హ్యావ్ యాడెడ్ అ న్యూ షేడ్ ఆఫ్ లిప్స్టిక్. సో ఇది వచ్చేసి ఫ్రమ్ మార్స్. సో ఐ జస్ట్ వాంట్ టు స్మజ్ అండ్ షో యూ. సో దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. అసలు చాలా చాలా బాగుంది షేడ్. సో మంత్లీ వన్స్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ అ న్యూ షేడ్, బట్ మరీ ఎక్స్పెన్సివ్లో కూడా చూడట్లేదు బికాస్ నేను ఎక్కువ వాడాను కాబట్టి. ఇట్ రీటైల్స్ ఫర్ జస్ట్ 200 I think, బట్ it's so smooth like butter and very very good in texture and color too. So ఇది వచ్చేసి in the shade 09 berry wine. So it's so good. And next one వచ్చేసి this one, so which I'm wearing. ఇది వచ్చేసి it's a frock actually. మీరు ఫ్రాక్ ఇది నీస్ కన్నా కరెక్ట్ నీస్ లెంత్, నీస్ పై వరకు వస్తుంది అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ టు వేర్ లైక్ దట్, మనం కింద జీన్స్తో పేరప్ చేసుకోవచ్చు. దిస్ హౌ ద ఫ్రాక్ లుక్స్. ఇట్స్ వెరీ వెరీ గుడ్, మంచి కాటన్ క్లాత్. అండ్ ద అనదర్ వన్ విచ్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఇస్ దిస్. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ సెట్ అనమాట. డిఫరెంట్ కలర్ కదా, మనం ఎప్పుడు చూసే వాటి కన్నా పేస్టల్స్లో మంచి డిఫరెంట్ కలర్. నెక్ కూడా వీ నెక్ వచ్చింది. ఇంకొచ్చేసి ప్యాంట్స్ స్ట్రైట్ కట్ వచ్చాయి ఇన్ ద కలర్ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ లో. అండ్ దుపట్టా ఇస్ ఆల్సో ఇన్ గ్రీన్ ప్లెయిన్, కింద టాజిల్స్ వచ్చాయి దీనికి. దీస్ ఆర్ ది థింగ్స్ ఐ హ్యావ్ పర్చేస్డ్ ఇన్ దిస్ మంత్ అండ్ దే ఆర్ సో గుడ్. మెయిన్లీ దీస్ టూ చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ దేర్ ఆర్ ఆల్సో మెగా ఫ్యాషన్ సేల్ గోయింగ్ ఆన్ ఇన్ అమెజాన్. నేనైతే ఇవన్నీ అమెజాన్లోనే పర్చేస్ చేశాను, విచ్ ఆర్ వెరీ వెరీ అఫోర్డబుల్. సో ఇప్పుడు మెగా ఫ్యాషన్ సేల్ జరుగుతుంది కాబట్టి విల్ బి బెనిఫిటెడ్, తక్కువకి వచ్చేస్తాయి. సో ప్లీజ్ గో గ్రాబ్ యువర్ సోన్. నేను ఇప్పుడు చూపించిన లింక్స్ అన్ని పక్కా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, డూ చెక్ దాట్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో అండ్ సీ హౌ ద హోమ్ టూర్ గోస్ ఆన్. అండ్ ఇంకొకటి ముందే మెన్షన్ చేస్తున్నాను ఏంటంటే
నేను చూపించే హోమ్ టూర్ మేము చేయించింది కాదు కాబట్టి, మా నేబర్స్ది కాబట్టి. సో ఇట్స్ అ రెంటెడ్ హౌస్ ఫర్ నవ్. సో అది డీటెయిల్స్ అన్నీ అయితే నాకు తెలీదు. నేనైతే ఒక ఐడియా కోసం, ఓకే ఇలా ఉంటే కూడా బాగుంటుంది కదా మన ఇంట్లో యాడ్ చేసుకుంటే అనే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో యా, దిస్ ఈస్ ద ఎంట్రీ. నేను బయట అది కూడా క్లిప్పింగ్ పెడతాను. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ అయితే మనకి ఇదంతా హాల్వే ఉంటుంది, చూపిస్తాను స్లోగా. సో ఫస్ట్ ఇటు సైడ్ దిస్ ఈస్ ద టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ చూసారు కదా, ఇది నేను ముందే చెప్పేస్తున్నాను, ఈ ఇల్లు అంతా కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. బేసికల్లీ ఇది రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్ అన్నప్పటికీ ఓనర్స్ ఏం చేశారంటే, రెంటెడ్ కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా సో సింపుల్గా చేంజ్ చేశారు. అదే మనం ఓన్గా తీసుకొని ఉంటే మనం వేరేగా చేయించుకుంటాం కదా. ఇదంతా టీవీ యూనిట్ వచ్చింది. ఈ ఇల్లు మొత్తం కూడా వైట్ అండ్ యూనో ఈ వుడ్ కలర్ థీమ్తో వెళ్తుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ టీవీ యూనిట్. ఇది ఎంట్రన్స్ కదా. సో ఇదంతా హాల్ ఏరియా మనకి. సో వీళ్ళ ఫ్లోరింగ్ వచ్చేసి, అంటే ఇది యాక్చువల్లీ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం వైట్ కైండ్ ఆఫ్, అంటే కంప్లీట్ ప్యూర్ వైట్ కాదు, వైట్ టైల్స్ వస్తాయి. సో వీళ్ళైతే సింపుల్గా రిక్లైనర్స్ పెట్టుకున్నారు అండ్ సెంటర్ టేబుల్ ఇక్కడ. సో హాల్ ఏరియా చాలా పెద్దగా వస్తుంది. సో మీరు చూస్తే ఇదంతా కూడా హాల్ ఏరియా. ఇంకా మనం సీటింగ్ యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ, బట్ ఇప్పటికైతే ఇదే ఫీజబుల్ చెప్పాలంటే, ఎందుకంటే మళ్ళీ అటు వెళ్తే మనకి డైనింగ్స్ అవి వస్తాయి. సో ఇదంతా హాల్ ఏరియా. ఇక్కడ ఒక రూమ్ వచ్చింది. సో ఇది యాక్చువల్లీ హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవడానికి, 4 bedroom హౌస్ అనమాట. ఒకటి హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. బట్ ఇక్కడ అక్క వాళ్ళు ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ స్టోర్ రూమ్ లా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ అంతా స్టోరేజ్ ఉంది, అందుకే ఎక్కువ చూపించట్లేదు. ఇక్కడ ఇలా కబోర్డ్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. ఇది మంచి సైజులోనే ఉంటుంది, అంటే చిన్నగా ఒక 4 seats వేసుకొని హోమ్ థియేటర్ చేసుకునేలాగా అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా చెప్పాను కదా, మొత్తం ఇల్లంతా ఇదే థీమ్, వుడ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. సో చాలా సటిల్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు. వైట్ అనేసరికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, బట్ మెయింటైన్ చేసుకోగలనంటే ఇట్స్ ఈజీ. సో ఆ రూమ్ చూసేసారు కదా, ఇదంతా హాల్వే. సో ఇక్కడ మనకి మెయిన్ అక్కడ ఎంట్రన్స్ నుంచి కనిపించేది ఇది అనమాట. సో మనం అన్ని డెకార్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి ఒక పెద్ద స్పేస్ ఇలా ఇచ్చారు, ర్యాక్స్ లాగా డిఫరెంట్ షేప్స్లో ఇచ్చి. సో వీళ్ళైతే అన్ని చిన్న చిన్న డెకార్ పీసెస్ నీట్గా అన్ని పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి బుద్ధుడు. సో ఈ బుద్ధుడు వచ్చేసి అజ్జరంలో తీసుకున్నారంట. చాలా చాలా హెవీ వెయిట్ ఉంది, బట్ మంచి లుక్ వస్తుంది. సో మీరు ఇలా పెట్టించుకుంటే, ఇక్కడ స్పాట్ లైట్ పెట్టించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మొత్తం డెకార్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి అలా ఇచ్చారనమాట. బ్లాక్ అండ్ వుడ్ థీమ్, మళ్ళీ కలర్ కాంబినేషన్. సో ఇక్కడ నుంచి మనం హాల్లోంచి ఇటు వచ్చాము. ఇక్కడ సైడ్కి మనకి పూజా రూమ్ ఉంది. పూజా రూమ్ డోర్స్ చూడండి, మనది మొత్తం గ్లాస్ కదా. వీళ్ళు ఇంకొంచెం డిఫరెంట్గా గంటలు అవి ఇచ్చి సేమ్ బ్లర్ అండ్ యూనో సీత్రూ రెండు కలిపిచ్చారు, లోటస్ అవి వచ్చేలాగా. ఇది కూడా సింపుల్గా ఉంటుంది, లోపల ఏమి ఉండదు. జస్ట్ కింద ఇలా ర్యాక్స్ వచ్చేసి ఇక్కడ దేవుడు పెట్టుకోవడానికి, కూర్చోడానికి స్పేస్ బాగుంటుంది ఇది. సో ఇది ఎక్కువ కాకుండా మనం కావాలంటే బ్యాక్ కూడా షీట్స్ వేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ కిందనే ఇచ్చారు అనమాట, సింపుల్గా ర్యాక్స్ అన్ని ఇచ్చారు. సో పూజా రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ కమింగ్ టు డైనింగ్. సో మనకి యాక్చువల్లీ మనం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఇదంతా ఇచ్చేసుకుంటాం, ఇదంతా కబోర్డ్స్ ఇస్తారు. బట్ వీళ్ళు ఓన్లీ చిన్నగా సైడ్కి ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ కూడా చాలా పెద్దది, మనం సీటింగ్ చాలా పెద్ద వేసుకోవచ్చు. టేబుల్ ఇక్కడ క్రాకరీ యూనిట్ వచ్చింది. సో క్రాకరీ చిన్నగానే ఉంది అనమాట, బట్ మాకు అంత అక్కర్లేదు అన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది క్రాకరీ లాగా. సో మొత్తం ఇలా పైకి వచ్చారు. సో వెంటిలేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో చూసారు కదా, ఇదంతా డైనింగ్. సో కాన్సెప్ట్ అక్కడ నుంచి హాల్ నుంచి వచ్చామా, ఇది డైనింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కిచెన్. సో కిచెన్ వచ్చేసి ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్.
సో కంప్లీట్గా ఇదే థీమ్, బట్ చాలా సటిల్గా ఉంటుంది, బాగుంటుంది కలర్ కాంబినేషన్. సో ఇక్కడ మనకి హ్యాంగింగ్ లైట్స్ అండ్ మొత్తం ఓవరాల్ వ్యూ. సో యూ కెన్ సీ చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అనమాట అన్ని. ఈ స్పేస్ కూడా ఎక్కువే ఉంటుంది, కౌంటర్ టాప్ స్పేస్. సో మన కిచెన్ వెంటిలేషన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఇటు సైడ్ కాకుండా మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టోరేజ్ ఉంది, ఓవెన్కి కానీ మిక్సర్స్కి కానీ అదంతా ఇక్కడ అంతా స్టోరేజ్ ఉంది. And this will be the utility area. సో ఇక్కడ నుంచి బాగా ఎయిర్ ఫ్లో ఉంటుంది రోజు, ఎందుకంటే ఈ పక్కన ఏమీ అడ్డు లేవు కాబట్టి, ఓపెన్ ఏరియా కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. సో చాలా బాగా గాలిస్ ఉంటుంది అనమాట. మనకి యూటిలిటీకి క్లోజ్డ్ ఉంటుంది కానీ వీళ్ళకి అలా కాదు. సో మన ఇంటికన్నా ఇది కొంచెం పెద్దది, చెప్పాను కదా కొంచెం స్క్వేర్ ఫీట్ ఎక్కువ. ఇది మన దాని మీద నియర్లీ ఒక 700 స్క్వేర్ ఫీట్ వరకు ఎక్కువ ఉంటుంది. అందుకే హాల్స్, డైనింగ్స్, ఇక్కడ కిచెన్స్ అవి ఇంకా పెద్దగా వస్తాయి. మనకి ఈ స్పేస్ వచ్చేసి సెకండ్ సిట్టింగ్ ఏరియా, బట్ ఇది ఎటు వీల్ కాకుండా ఉందని చెప్పి ఇక్కడ ఏమీ వేయలేదు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ మనకి సో టీవీ యూనిట్ వచ్చింది. మనం ఇక్కడ ఎక్కడైనా సీటింగ్ వేసుకోవాలి, చాలా తక్కువ వస్తుంది, లేదంటే మిడిల్లో వేసుకోవాలి, అటు ఇటు తిరగడానికి కష్టం అవుతుందని చెప్పేసి ఇంకా ఖాళీగా వదిలేశారు. బట్ ఏమైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు అయితే ఇది బాగా యూజ్ అవుతుంది, బర్త్డే పార్టీస్ కానీ అలాంటివి అయినప్పుడు. బట్ ముందు నుంచే చూసుకుంటే మనకి ఓన్గా చేయించుకోవాలనుకుంటే నీట్గా ఒక సెపరేట్ పార్టీషన్స్ అలా పెట్టించుకొని సెకండ్ హాల్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో కంప్లీట్ హౌస్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్. నేను ఇది స్లోగా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలాగ ఏమైనా మోడల్స్ కావాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చూపించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పక్కన ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి గ్రీనరీ బాగా అనిపిస్తుంది. ఇక్కడ లాంగ్ సైజ్ మిర్రర్, ఇట్ వెళ్తే వాష్రూమ్ అనమాట. సో ఒక చిన్న పార్టీషన్ సెపరేట్గా వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్ ఈజ్ ఆల్సో ప్రిటీ స్పేషియస్. సో మనం కొంచెం బెడ్ ఇట్ అనుకున్నా అటు అంతా సీటింగ్ వేసుకోవచ్చు, సోఫాస్ టైప్. సో మీరు కనుక ఒక బిగ్ సైజ్ అపార్ట్మెంట్ తీసుకున్నా లేదంటే పెద్ద పెద్ద రూమ్స్ ప్లాన్ చేసుకున్నా ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ అవుతాయి. సో స్మాల్ ఇలా కబోర్డ్స్ ఎలాగా, లేకపోతే టీవీ యూనిట్ కింద ఎలాగా కబోర్డ్స్ అనేది. దిస్ విల్ బి ద సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్. దీని పక్కన థర్డ్ బెడ్రూమ్ వస్తుంది, ఇది సెకండ్. అటు సైడ్ మొత్తం కబోర్డ్స్. సో ఈ ఇంట్లో కూడా ఏంటంటే ఎక్కువ ఓపెన్స్ ఇవ్వలేదు, ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి మ్యాక్సిమం క్లోజ్గా ఇచ్చారు. సో అదే బెస్ట్ అనమాట. ఎక్కువ ఓపెన్ చేసుకునే కొద్దిగా ఎక్కువ డస్టింగ్స్ ఉంటాయి. ఇది బెడ్ ఏరియా వచ్చేసింది. సో అక్కడ సైడ్ మొత్తం వాల్ అంతా స్టోరేజ్ వచ్చి ఇక్కడ సీటింగ్ ఏరియా వచ్చింది. సో మనం దీని మీద కుషన్ ప్లేస్ చేసుకున్నా చాలా బాగుంటుంది కూర్చోడానికి. కాకపోతే ఇటు సైడ్ వ్యూ ఏమి ఉండదు, ఇటు సైడ్ ఓపెన్ చేస్తే మన ఇల్లు కనిపిస్తుంది. సో ఇదంతా కూర్చోడానికి ఉంది. అండ్ దిస్ ఇస్ ద వ్యానిటీ డ్రెస్సింగ్ ఏరియా. సో వెరీ బిగ్ సైజ్ మిర్రర్ ఇచ్చారు అండ్ కింద డ్రాస్ ఇచ్చారు అనమాట. దీనికి కూడా ఇలా పైకి లిఫ్ట్ చేస్తే మొత్తం స్టోరేజ్ ఉంటుంది లోపల, ఏది వేస్ట్ అవ్వకుండా. ఇదైతే బాగానే ఇచ్చారు.
సో మీరు కుషన్ ప్లేస్ చేసుకున్నా ఎప్పుడు అవసరం లేని పెట్టేసుకుంటే సో ఇలాంటిది అయితే యూజ్ అవుతుంది. చూడండి ఎవరికైనా ఇంత స్పేస్ ఉంటే విండో దగ్గర. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇది ఈ 3 bedrooms అని చెప్పాను. 3 bedrooms కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో అండ్ మీరు డోర్స్ కూడా చూస్తే సేమ్ కలర్లో ఉంటాయి. Now let's go to third. థర్డ్ బెడ్రూమ్ కూడా ఒక్కొక్క సైడ్ కొంచెం పెద్దగా ఉన్న వాల్ చూసుకొని అయితే ఇచ్చారు స్టోరేజ్. సో ఇది థర్డ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వస్తుంది. కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వెంటిలేషన్, ప్రతి రూమ్కి వెంటిలేషన్ అయితే బాగుంటుంది. సో ఇదంతా కబోర్డ్స్కి యూజ్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. సో నన్ను అడిగితే ప్లీజ్ ప్రిఫర్ స్లైడింగ్ డోర్స్ రాదర్ దాన్ ఇలా ఓపెన్ చేసుకునేవి. కొన్ని రూమ్స్లో ఏంటంటే ఇలా ఓపెన్ చేసుకునేటట్టు ఇచ్చారు, బట్ స్లైడింగ్ డోర్స్ ప్రిఫర్ చేస్తే స్పేస్ సేవర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ రావాలంటే ఓపెన్ చేస్తే అడ్డుగా ఉంటుంది కదా ఎవరైనా ఇక్కడ ఉన్నప్పుడు. సో ఇలాంటి స్లైడింగ్స్ అంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. సో యా, ఇది మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ అ ప్యూర్ వైట్ కలర్, కంప్లీట్ ప్యూర్ వైట్ కాదు, దాంట్లో చాలా షేడ్స్ ఉంటాయి. సో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలా బెడ్ ఏరియా వచ్చింది కదా. సో ఇప్పుడైతే ఈ ఇంట్లోది నేను చెప్పినట్టు 4 bedrooms, ఒకటి చూపించేసాను కదా హోమ్ థియేటర్, 3 bedrooms, 2 hall areas, 1 dining, 1 kitchen, అవన్నీ చూపించేసాను. ఇప్పుడు ద లాస్ట్ పార్ట్, మా అందరికి బాగా నచ్చే పార్ట్, బాల్కనీ చూపించేస్తాను. సో దిస్ ఇస్ ద బాల్కనీ స్పేస్. కంప్లీట్ దీనికి అయితే గ్లాస్ డోర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద గ్లాస్ డోర్ వస్తుంది. సో మనకి ఎలా అయితే వచ్చిందో మ్యాక్సిమం అలాగే, బట్ ఈ బాల్కనీ స్పేస్ చాలా పెద్దది. మేము ఫస్ట్ పక్కన తీసుకున్నప్పుడు ఇల్లు ఇది తీసుకుంటే బాగుంటుందేమో, చాలా పెద్దది వచ్చింది బాల్కనీ అంతా అనుకున్నాం. కానీ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్లబ్ హౌస్ వచ్చేసింది. ఓపెన్ అంటే ఏదో క్లోజ్ చేసినట్టు ఉంటుంది అనమాట, అందుకే ప్రిఫర్ చేయలేదు. అదే మన బాల్కనీ అయితే వ్యూ బాగా అనిపిస్తుంది. సో ఇది చాలా పెద్ద బాల్కనీ వచ్చేసి ఇక్కడ సీటింగ్ వేసుకున్నారు, సింపుల్ టేబుల్ అనేది. కింద అంతా కూడా ఆర్టిఫిషియల్ది గ్రీన్ కలర్ గ్రాస్ మ్యాట్ ఉంటుంది కదా, అది ప్లేస్ చేశారు. సో ఇక్కడ అన్నీ కూడా ప్లాంట్స్ ప్లేస్ చేశారు. సో ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మెష్ పెట్టేశారు, పీజన్స్ రాకుండా, చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది పెట్టకపోతే అయితే చాలా చాలా కష్టం. సో ఇక్కడ అన్ని చిన్న చిన్న ప్లాంట్స్. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి బుద్ధుడు ప్లేస్ చేశారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ పార్టీ ప్లేస్. పార్టీ ప్లేస్ అంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్ లేదంటే బర్త్డే పార్టీస్కి ఇక్కడ అంతా ఈవినింగ్ డెకార్ చేసి మొత్తం లైట్స్తో డెకార్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది, బికాస్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి విండోస్కి గ్రిల్ ఇచ్చారు అనమాట, సెక్యూరిటీ పర్పస్ ఇస్తారు కదా. మనమైతే ఇంట్లో ఏది గ్రిల్ వేయించుకోలేదు. సో వీళ్ళు కూడా ఒకటి తీపిచ్చేసారు వద్దని చెప్పేసి, ఇంకొక 2-3 bedrooms అయితే ఉంచారు, పిల్లలు ఉన్నారని చెప్పి. సో ఇది చాలా స్పేషియస్గా చాలా మంది పట్టేస్తారు ఇక్కడ కూర్చోవడానికి. సో యా, దాట్స్ హాఫ్ ఇట్స్ లుకింగ్. ఐ హోప్ మీకు నచ్చింది. ఏదో ఒక చిన్న చిన్న పార్ట్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అంటే కరెక్ట్గా మెటీరియల్ ఏంటి అనేది అయితే నేను చెప్పలేను. అంటే కొంతమంది షేడ్ కలర్స్, షేడ్ నెంబర్స్ అడుగుతారు. ఇది అయితే మన నేబర్స్ది కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఎలా ప్లేస్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది, నీట్గా సింపుల్గా అయిపోవాలి, స్పేషియస్గా కనిపించాలంటే ఇలా మినిమల్ ఫర్నిచర్, మినిమల్ కబోర్డ్స్ అలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఐడియా వస్తుందని చూపించాను. యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా ఇంకా ఇలాంటివి నాకు వీలైన అన్నీ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ. బై.